స్వీయ గణన అనేది చాలా చారిత్రకమైన అంశం. అందరూ కూడా దీనిలో అవేర్నెస్ పెరిగి అందరూ దీన్ని ఉపయోగించుకున్నట్లయితే సెన్సస్ కార్యక్రమం కూడా చాలా సజావుగా 100% పూర్తవ్వడానికి అవకాశముందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో జనగణన స్వీయ నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2K రన్లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ సర్కిల్ నుంచి ప్రారంభమైన 2K రన్లో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ వీరయ్య, వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు, బాలాజీ, వివిధ శాఖల చెందిన అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ సెన్సస్ 2027లో భాగంగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ కార్యక్రమం మే 1వ తారీఖు నుంచి మొదలు కాబోతోంది. దాంట్లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రోగ్రాం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మోహసిన్కి ఎందుకు అవార్డు ఇచ్చామో తెలియాలి కదా. తిను ఇండోర్ స్టేడియం దగ్గర ఒక పాత పాడైపోయిన గోడ మీద ఒక సేవ్ ఎర్త్, భూమిని కాపాడాలి అని చెప్పి ఒక మంచి పెయింటింగ్ వేసింది. అందుకు గుర్తుగా ఈ అమ్మాయికి అవార్డు ఇచ్చాం. సో మీరు కూడా ఎక్కడైనా పాత గోడలు అందరూ స్టిక్ బేస్ ఇష్టం వచ్చినట్టు పేపర్లు, పోస్టర్లు అతికిస్తున్నారు. దానివల్ల మన హిందూపూర్ అందం తగ్గిపోతుంది. మీరు కూడా వాల్ పెయింటింగ్ ఏమైనా చేస్తారంటే ఫ్రీగా పెయింట్స్ కూడా ఇస్తాం. పిల్లలందరూ ఎవరైనా బాల్ తీసుకొని మీకు నచ్చిన పెయింటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విషయం వాళ్ళు. థ్యాంక్ యూ. ఈ ప్రక్రియ 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఇంద్రగణన జరుగుతుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 30 వరకు మీరే స్వయంగా ఈ వ్యవస్థ ఏప్రిల్ 6 నుండి సమయాన్ని అవకాశాన్ని వినియోగించుకుంటారు. సెంట్రల్ అయినా స్టేట్ అయినా జనాభా గణన మీకు వస్తున్న పథకాలు ఒక నిమిషం సార్. ఇప్పుడు ఎన్నికరా ఎన్నికొచ్చి నమస్తే నాయుడన్నా. పాల్గొనడానికి వచ్చినందుకు చాలా చోట్ల కన్నా హిందూపూర్లో డెఫినెట్ గా పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది ప్రజల్లో. సో ఇక్కడ రెస్పాన్స్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. సెన్సస్ మంది 8th సెన్సస్ జరుగుతుంది ఈసారి. సో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన జరగాలి. అయితే లాస్ట్ 16 years నుంచి మనకి జనాభా గణన జరగలేదు. జనాభా గణనలో ప్రతి ఒక్క పౌరుని యొక్క వివరాలు నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటి వివరాలు నమోదు చేయడం జరుగుతుంది. సో ఇందులో 2 phases ఉంటాయి. ఇప్పుడు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు జరుగుతుంది కరెంట్లీ. అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతే. సో ఇందులో మనుషుల పేర్లు అక్కర్లేదు, ఇండివిజువల్ నేమ్స్ అక్కర్లేదు. అయితే ఫస్ట్ టైం ఇందులో ఏంటంటే గొప్ప విషయం, ఎవరి ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడానికి ఒక డిజిటల్ మార్గంలో సెన్సస్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలి ప్రతి ఒక్కరు అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ 2K రన్ చేస్తున్నాం. సో మీరు మీ ఇంటికి వెళ్ళి మీ ఫోన్లో
ఓపెన్ చేసి స్మార్ట్ ఫోన్లో sc.census.gov.in దాంట్లోకి ఎంటర్ అయితే జస్ట్ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇల్లు ఏంటి, మీరు తాగే నీరు ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు ఎంటర్ చేస్తే చాలు. అప్పుడు మళ్ళీ రేపొద్దున ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ మీరు ఇంట్లో ఉండి అవును మా వివరాలని కన్ఫర్మ్ చేస్తే మీ ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కంప్లీట్ చేశారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్, ఇందులో మీరు ఎంతమంది సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి తెలుసుకున్నారమ్మా? ఎవరికైనా ఐడియా ఉందా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం? మీరు కాదు, ఇక్కడ ఉన్న పిల్లలు తెలియదు. సో దయచేసి ఇవాళ వెంటనే మీ ఇంటికి వెళ్ళిన వెంటనే మీ అమ్మ నాన్న ఎవరో ఒకరు ఫోన్ తీసుకొని స్మార్ట్ ఫోన్ వెంటనే అక్కడ మీ సెల్ఫీ కూడా తీసుకోండి. ఒకసారి పక్కన చెప్తారా? ఆ సెల్ఫీలో కూడా ఉంది sc.census.gov.in లేదంటే QR కోడ్ కూడా ఉంది. అందరూ కూడా ఆ ఫోటో తీసుకొని దాని ద్వారా మీరు మీ ఇంటికి వెళ్ళగానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలి. ఈరోజు 2K రన్లో పాల్గొనడం కన్నా ఇంపార్టెంట్ నాకు సెల్ఫ్ ఎన్యూమరేషన్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సెన్సస్ లో ప్రతి ఒక్కరు వివరాలు నమోదు చేయడం వల్ల మన ఇండియా యొక్క ప్లానింగ్, ఎకనామిక్ ప్లానింగ్, నేషనల్ ప్లానింగ్ కి ఈ డేటా చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతుంది. ఎవరికి ఇవ్వడం, షేర్ చేయడం జరగదు. 100% భద్రత ఉంటుంది. దీనికి సంక్షేమ పథకాలకి ఏం సంబంధం లేదు. సో దయచేసి నిర్భయంగా మీకు ఎంత ఉంటే వివరాలు అంతవరకు మీరు ఇందులో నమోదు చేస్తే చాలు. నిజం మాత్రం నమోదు చేయాలి.